హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అవిసె గింజల్ని 5 రకాలుగా మనం డైలీ మన డైట్లో ఎలా తీసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ అవిసె గింజలు మన హెల్త్కి చాలా మంచిదండి. అవిసె గింజల బెనిఫిట్స్ వచ్చేసి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. అవిసె గింజల్ని డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా ఫాస్ట్గా వెయిట్ తక్కువ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి అవిసె గింజలు. అలాగే మన స్కిన్కి, మన హెయిర్కి కూడా చాలా ఉపయోగపడతాయండి అవిసె గింజలు. అందుకోసం ఏదో ఒక రూపంలో తరచుగా మనము మన డైట్లో తీసుకోవడం చాలా మంచిదండి. నేను ఇక్కడ 5 రకాలుగా ఎలా తీసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి అవిసె గింజల్ని వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అవిసె గింజల్ని 2 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం వీటిని పక్కన తీసుకొని చల్లార్చుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని మనము అందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న అవిసె గింజల్ని వేసి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. సెకండ్ వే వచ్చేసి స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని ఇందులోకి అవిసె గింజల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొలతనేం తీసుకోవట్లేదండి, మీకు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పక్కన ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న ఈ అవిసె గింజల్ని ఒక డబ్బాలో వేసుకొని బాగా టైట్గా గాలాడకుండా మూత మూసేసుకొని స్టోర్ చేసుకోండి. వీటిని డైలీ మార్నింగ్ లేవగానే 1 టేబుల్ స్పూన్ కానీ లేదా ఈవినింగ్ టైంలో 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చండి. మనం ఒక రోజుకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఇందాక అవిసె గింజల పొడిని చేసుకున్నాం కదండి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకొని అందులోకి గోరువెచ్చగా ఉండే నీళ్ళను వేసుకోండి. తర్వాత వేయించి పెట్టుకున్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ వాటర్ని డైలీ మనం మార్నింగ్ లేవగానే తాగడం వల్ల కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారండి. డైలీ మనం ఈ పద్ధతిలో కూడా తాగొచ్చండి, లేదా మనం మరొక పద్ధతిలో కూడా తీసుకోవచ్చండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తేనెని కూడా వేసుకోండి. అలాగే 1/2 నిమ్మ చెక్కను కూడా బాగా పిండుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళని కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అవన్నీ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని తాగేయండి. ఇలా కూడా మనం డైలీ తీసుకోవచ్చండి. లేకపోతే ఇప్పుడు సమ్మర్ కదండి, మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ మజ్జిగలోకి కానీ లేదా ఇలా 1 కప్పు పెరుగులోకి కానీ మనం ఇందాక చేసి పెట్టుకున్న అవిసె గింజల ఈ పొడి ఉంది కదండి, ఈ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చండి. అలాగే మనం ఎప్పుడైతే తినాలనుకున్నామో, తాగాలనుకున్నామో అప్పుడే ఈ అవిసె గింజల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తినేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పద్ధతిలో కూడా మనం డైలీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదండి, ఫ్రూట్ సలాడ్స్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ ఇలా తీసుకుంటుంటాం కదండి, అలాంటి వాటిల్లో కూడా ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫ్రూట్ సలాడ్తో చూపిస్తున్నానండి. అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే పైన ఐకార్డ్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఇలా 1 కప్పు ఫ్రూట్ సలాడ్లోకి 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని తీసుకోండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇలాంటి పద్ధతులు కూడా మనము ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కానీ ఇలా ఫ్లాక్స్ సీడ్స్ వేయించి పెట్టుకొని తీసుకోవచ్చండి. ఇలా మనం ఈ అవిసె గింజల్ని వేయించి పెట్టుకొని అలాగే పొడి చేసి పెట్టుకుంటే 1 మంత్ దాకా మనకు స్టోర్ ఉంటుందండి. మనం చాలా ఈజీగా మన డైట్లో తీసుకోవచ్చండి డైలీ. మీరు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.